హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేఘ సందేశం అప్కమింగ్ ప్రోమోలోకి వెళ్తే మీరా ఆకాష్పై పెట్టిన కేసు వాపస్ తీసుకోవటం వలన వెంటనే గగన్లో ఉన్న ఆకాష్ని ఎస్పీ సూర్య వదిలేస్తాడు. దాంతో భూమి ఆకాష్ని తీసుకుని స్టేషన్ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోబోతున్న ఒక లేడీ కానిస్టేబుల్ చూసి వావ్ అని అంటూ ఉంటాడు. తర్వాత వెంటనే మీరు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారేంటి అని ఆ లేడీ కానిస్టేబుల్తో అనేసరికి ఆకాష్ మాటలకు ఆమె ఫిదా అయిపోయి అవునా అన్నట్లు చాలా సిగ్గుపడుతూ ఆకాష్ ముందు అలాగే నించొని ఉంటుంది. భూమి 2 అడుగులు వేసిన తర్వాత ఆకాష్ ఎక్కడని వెనక్కి తిరిగి చూసేసరికి ఆకాష్ ఆ లేడీ కానిస్టేబుల్తో మళ్ళీ ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తూ ఉండేసరికి భూమి చాలా టెన్షన్ పడుతూ గగన్ లాగా ఉండమంటే మళ్ళీ ఆకాష్ లాగా మారి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తున్నాడు ఏంటి అని వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వెంటనే దగ్గరికి వచ్చిన భూమిని చూస్తూ ఆకాష్ భూమి ఒకసారి అటు చూడనగానే భూమి తల తిప్పి అటువైపు ఎవరు ఉన్నారా అని చూస్తుంది. వెంటనే ఆకాష్ భూమి తన తలలో పెట్టుకున్న గులాబీ పువ్వును తీసి దిస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఫర్ యూ అని ఆ లేడీ కానిస్టేబుల్కి ఆ పువ్వుని అందిస్తూ ఉంటే అదంతా చూసి భూమి ఒక్కసారిగా చాలా షాకే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా స్టేషన్ బయట జరుగుతూ ఉంటే లోపల ఉన్న ఎస్పీ సూర్య ఒక్కసారిగా ఆకాష్ ప్రవర్తన మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. భూమి ఎక్కడ గగన్ కాదు ఆకాష్ కని ఎవరికైనా డౌట్ వస్తుందని చాలా టెన్షన్ పడుతూ ఆకాష్ని స్టేషన్ బయట నుంచి గుంజుకొని తనతో పాటు తీసుకొని వస్తుంది. అప్పుడు ఆకాష్ లేడీ కానిస్టేబుల్ తోటి మా ఆవిడ కొద్దిగా ఫీల్ అవుతుంది, సరే నేను నిన్ను మళ్ళీ తర్వాత కలుస్తాను అని అంటూ ఉంటుంటే అప్పుడు భూమి మాత్రం రా బావా ఇప్పటికే మనకి లేట్ అవుతుందని ఆకాష్ని బలవంతంగా అక్కడి నుంచి గుంజుకొని పోతుంది. అదంతా గమనించిన ఎస్పీ సూర్య మాత్రం వీడి ప్రవర్తన చూస్తుంటే ఆకాష్ లాగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్న అందరూ మాత్రం వాడిని గగన్ అని అంటున్నారు. ఏదో మిస్టరీ వీడి విషయంలో దాగి ఉంది, ఖచ్చితంగా దాన్ని కనిపెట్టాలి అని ఎస్పీ సూర్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మరి గగన్లా ఉన్న ఆకాష్ని తీసుకొచ్చిన భూమి ఆకాష్ నుంచి వచ్చే ప్రమాదాలని ఇబ్బందుల్ని ఎలా ఒంటరిగా పోరాడి మనోధైర్యంతో ఎదుర్కొంటుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.